మార్గదర్శి ఫైనాన్షియల్స్ దాని హిందూ అవిభాజ్య కుటుంబం కర్త రామోజీరావుల అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారం 45 ఏళ్ల నయవంచన అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఏపీలోని గత ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మార్గదర్శి ఫైనాన్షియల్స్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ సర్కారు కూడా దీనికి తానా తందానా అంటోందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రతివాదిగా చేర్చాలని, డిపాజిట్లు వసూళ్లు అక్రమమా సక్రమమా తేల్చాల్సింది చట్టబద్ధ సంస్థేనని సుప్రీంకోర్టు నేరుగా చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి ఫైనాన్షియల్స్ డిపాజిట్ల వసూళ్లు అక్రమమేనని ఆర్బీఐ చాలా స్పష్టంగా ఈ కోర్టుకు చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా మార్గదర్శిపై కఠిన చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తుకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందన్నారు. రామోజీ అక్రమాలకు హెచ్యుఎఫ్ సభ్యులు కూడా బాధ్యులేనని చెప్పారు. హెచ్యుఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియల్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే బాధ్యుడవుతారని, ఇతర కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ ఆ సంస్థ జనవరి 29న దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై అన్ని పక్షాల వాదనలు విన్న జస్టిస్ పి శాంకోషి, జస్టిస్ కళాసికం సూచనలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు ఉండవల్లి తన వాదనలను కొనసాగించారు.